దేవరా ట్రైలర్ చూసారా? చూసినామన్నా. ట్రైలర్ లో మీకు ఏం నచ్చింది బాగా? ట్రైలర్ లాంటి సాంగ్ ఇప్పుడు హిట్ అవుతుంది కదా దేవరాల, ఆ సాంగ్ మంచిగా అనిపిస్తుంది. చాలా మంది ఒక సాంగ్ కాపీ కొట్టారని చెప్తున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? లేదన్న, అది కాపీ కొట్టేలే సాంగ్, అది సరే సొంతంగానే చేసిన. ఓకే, సైఫ్ అలీ ఖాన్ పాత్ర మీకు నచ్చిందా విలన్ గా? ఓకే, ఈసారి డైరెక్టర్ గారు సక్సెస్ ఇస్తారా ఇవ్వరా? ఇస్తారన్న, పక్క ఇస్తారు. ఆయన చేసిన లాస్ట్ మూవీ సక్సెస్ అవ్వలేదు, సో ఈసారి కంపల్సరీ హిట్ ఇస్తారు. ఫ్యాన్స్ కూడా పండగ చేస్తారు, బట్టలు నింపేసుకుంటారు మొత్తం. ఫస్ట్ డే కలెక్షన్స్ 45, 50, మీరేమంటారు? నేనైతే 60 అనుకుంటున్నా అన్న. ఫస్ట్ డే 60 కలెక్షన్స్, 60 క్రాస్ అవుతుంది అనుకుంటున్నా మ్యాక్స్. ఓకే, థ్యాంక్ యూ అన్న. దేవరా ట్రైలర్ చూసారా? చూసా అన్న. ఎలా ఉంది? అవసరం అన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే బానే ఉన్నాయి అన్న, కానీ కొంచెం లిటిల్ బిట్ యావరేజ్ ఉన్నాయి. అందులో ఒక సాంగ్ కాపీ కొట్టారని చెప్తున్నారు, సో దాని గురించి మీరేం చెప్తారు? కాపీ కొట్టారంటే అతను కాపీ ఏం కొట్టలేదన్న, నాకు తెలిసి వీళ్ళు మీమ్స్ పేజ్ వాళ్ళు చూసి వీళ్ళు మీమ్స్ కోసం హైలైట్ చేస్తున్నారు, కానీ కాపీ అయితే ఏం కొట్టలేదు అనిపిస్తుంది. లాస్ట్ మూవీ సక్సెస్ అవ్వలేదు డైరెక్టర్ గారికి, సో ఈసారి సక్సెస్ కొడతారంటారా? డెఫినెట్లీ 100% సక్సెస్ కొడతారన్న, ఎందుకంటే తీసింది ఎన్టీఆర్ తో కాబట్టి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ అభిమానులు అందరూ ఉన్నారు, నేను చూస్తున్నా, నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి సక్సెస్ 100% ఇస్తాడన్న. 1000 కోట్లు పక్కా. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ పరంగా అయితే అంత నార్మల్ గా ఉన్నది. ఎన్టీఆర్ గారి లుక్, ఆ విజువల్స్, ఆ ఫైట్ సీన్స్, స్వరసాపతోని ఫైట్స్ కానీ, అంటే ఇక ఛత్రపతిలో చూసినాం, మళ్ళీ ఇక ఎన్టీఆర్ అన్న ఎట్లా చూపెడతారో తెలియదు. ఈ లుక్ మాత్రం అద్దరిపోయింది అన్న, పీక్స్ చాలా, అంటే మాస్ లుక్ లో మాస్. రాజమౌళి గారితో తీస్తే నెక్స్ట్ సినిమా ప్లాప్ అని అంటారు కదా, నాకు తెలిసి ఈ సినిమాతో ఇట్టు కొడతాడని, ఆ బ్రేక్ ని, అంటే టాక్ ని బ్రేక్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. హీరోయిన్ గారు ఎలా ఉంది, అంటే యాక్టింగ్ ఎలా ఉంది అని చూసారా ట్రైలర్ లో? సరే అన్న, అంటే ఎన్టీఆర్ గారు పక్కన ఉంటే అసలు పక్కన ఆర్టిస్టులు నాకు పెద్దగా కనిపించారు, అంటే అంత ఇష్టం నాకు ఆయన అంటే. ఆయన్ని మట్టిగా చూసినా, ఆ విజువల్స్ చూసినా, ఇప్పుడు మాత్రం కొత్త ర్యాంప్ ఖచ్చితంగా చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. విలన్ గారు చూసారా? విలన్ గారు ట్రైలర్ అంత పెద్ద స్టోరీలో అంటే ఒక 2 minutes 40 minutes ఏముంది, సారీ 40 minutes కాదు, 2 minutes 40 seconds ఏముంది ట్రైలరు. దాంట్లో ఎన్టీఆర్ గారు దాంట్లో ఉన్న దాంట్లో సర్కిల్లో నాకు విలన్ అన్నట్టు ఎవరు అనిపించలే మరి. ఇప్పుడైతే ట్రైలర్ బాగుంది, సినిమా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో డబుల్ రోల్ అంట ఎన్టీఆర్ సార్ది, ఏమంటున్నారు? అదే కన్నా, అదే కన్ఫ్యూజన్ ఉంది. సినిమా మాత్రం బాగుంటదని నమ్ముతున్నా. తండ్రి పాత్ర అనేది చాలా బాగుంటది అనుకుంటున్నా, ఇక కొడుకు పాత్ర ఏమో చెప్పలేము. ఫ్యాన్స్ కి అయితే పండగే, ఖచ్చితంగా పండగే. థియేటర్ లో గూస్ బంప్స్ వస్తాయి ఖచ్చితంగా, ఎందుకంటే విజువల్స్ అట్టు ఉన్నాయి. ఫస్ట్ టీజర్ కాంచాలి, నన్ను టీజర్ ఒకటి బాగా ఇన్స్పైర్ చేసింది, అంటే బాగా చూడాలనిపించింది నాకు. మళ్ళీ ఇటు ట్రైలర్ బాగా అనిపించింది. ఈ సాంగ్ బాగుంది, దూకే ధైర్యమ జాగ్రత్త దేవరం ముందట, ఆ సాంగ్ మాత్రం ఎక్సలెంట్ అసలే. నమస్తే అన్న. నమస్తే అన్న. దేవరా ట్రైలర్ చూసారా? చూసానన్న. ఎలా ఉంది? చాలా బాగుంది అన్న, కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ కి ఈసారి పండగ అంటారా? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఈసారి చెప్పాలంటే గట్టి పండగే అన్న. చూసానన్న, ఒక 3 songs వచ్చాయి. అన్నిటికంటే జాన్వీ కపూర్ తో ఉన్న రొమాంటిక్ సాంగ్ బాగుంది. ఆ సాంగ్ కాపీ అంటున్నారు, మరి దీని గురించి మీరేమంటారు? అది శ్రీలంకను ఒక సింగర్ లో పాట కాపీ అంటున్నారు, కానీ కాపీ కరెక్టే ఒప్పుకుంటా, కానీ వీళ్ళ కెమిస్ట్రీ బాగుందన్న. అయితే అనిరుద్ధ్ అది కూడా బాగా చేశారంటారు. అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా చాలా బాగుంది. ఓవరాల్ గా మూవీ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ చూపించారు అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరు ట్విన్స్ అనిపిస్తుంది. ఇద్దరు ఉంటారు ఎన్టీఆర్ లని ఒక క్లారిటీ వచ్చింది. ట్విన్సా? ఫాదర్స్ అన్న? మేబీ అన్న తమ్ముడు కావచ్చు, ఫాదర్ సన్ అయితే కాదు, ఎందుకంటే అంత కొత్తగా ఉంది ట్రైలర్ లో కాబట్టి. పార్ట్ 1, పార్ట్ 2 కూడా చూపించారు. ఇద్దరు ఎన్టీఆర్లు ఉంటారని మాత్రం కన్ఫర్మ్ అనిపించింది, ఒక అదుర్స్ టైప్ లాగా. ఈసారి డైరెక్టర్ ఇంకా హీరో గారి సెకండ్ మూవీ ఈసారి హిట్ ఇస్తారంటారా? ఖచ్చితంగా ఇస్తారనిపిస్తుంది. ఇస్తారనిపిస్తుంది. ఆచార్య లాస్ట్ సినిమా అయితే హిట్ అవ్వలేదు, మరి ఈ సినిమాతో హిట్ కంబ్యాక్ అంటారా? ఖచ్చితంగా కంబ్యాక్ చేయొచ్చు అనుకుంటున్నా. ఎలా అనిపించింది విలన్ పాత్ర? సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ మాత్రం చాలా చాలా బాగుంది అన్న. ఓకే, సీరియస్ విలన్ గా ఇచ్చారు. హీరోయిన్ గా రోల్ ఎట్లా అనిపించింది ట్రైలర్ లో? ట్రైలర్ లో ఏమో కానీ ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా, రొమాంటిక్ సాంగ్, అదైతే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. దేవరా చూసారా ట్రైలర్? చూసేవరు. ఎలా ఉంది? నిజంగా ఎన్టీఆర్ సార్ కి చాలా హోప్ పెట్టుకున్నాం మేము, అప్పుడే ఒక రకంగా ఫీల్ అయ్యాం ఏదో కొత్తగా ఉందని. నిజంగా హ్యాట్స్ అప్ ఎన్టీఆర్ సార్, చాలా
వెరైటీగా ఉంది, డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటున్నారు రాజమౌళి మూవీ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఫ్లాప్ పొందుకుంటున్నారు, అవునా కదా? ఈసారి ఎన్టీఆర్ ఫ్లాప్ కాదు, ఇట్టి కొట్టి ఇండస్ట్రీలో కొత్త రికార్డ్ పెడతారని అనుకుంటున్నాం. డే 1 కలెక్షన్స్ ఎంత? 40, 45, 50 తెలుగులో. బ్రో 70 అనుకున్నాను నేను. తెలుగులోనే 70 అంటున్నారా డే 1 కలెక్షన్స్? డే 1 70 అనుకున్నా బ్రో. ఓకే, మరి ఇండియా వైడ్ గా? ఇండియా వాడిగా ఫస్ట్ రోజే 200 క్రాస్ అవ్వచ్చు అనుకున్నా నేను. ఓకే, సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ ఎలా ఉన్నాయంటే సింప్లీ అల్టిమేట్ ఉన్నాయి బ్రో. ఇప్పుడు ఏమైందంటే మూవీలో డెత్ ఉంది దేవరలో. టీజర్ చూడంగానే మనకి కొత్తగా అనిపించింది. ఆ చేపల సీన్ కానీ, అది తిమింగ్లో వస్తుంది కదా, ఆ సీన్ చూస్తే అదొక్క సీన్ కే థియేటర్ దద్దరిల్లిపోతుంది బ్రో. నిజంగా అల్టిమేట్. కొట్టాల శివ గారు చాలా రోజుల తర్వాత కంబ్యాక్, ఇండస్ట్రీ హిట్ కొడుతున్నారు. ఒక సాంగ్ కాపీ కొట్టారని చెప్తున్నారు, దీని గురించి మీరేం చెప్తారు? కొంచెం లిరిక్స్ యాడో అక్కడ వచ్చిందని మీరు అలా అడిగితే ఏం బ్రో? మూవీ చూడండి, మూవీ చూసిన తర్వాత మూవీలో ఏదైనా తప్పుంటే అప్పుడు మాట్లాడండి. ట్రైలర్ చూసి అందరు ఫిదా అయ్యారు. ఇప్పుడు జాహ్నవి కపూర్ ఫస్ట్ టైం తెలుగులో చేయడం, దీని గురించి మీరేం చెప్తారు? మూవీ చూసిన తర్వాత చెప్పాలా. సాంగ్ లో అయితే బాగానే చేశారు. థ్యాంక్ యూ బ్రో.